ప్రేమించిన వాడు కళ్ళెదుట కనిపించకని తనిప్పుడు ఇంకొకరి భార్యనని పరాయి మగడితో చనువుగా ఉండకూడదన్న ఇంగిత జ్ఞానం సావిత్రికి లేకుండా పోయింది. మరొకరి భార్యతో చనువుగా ఉండకూడదన్న జ్ఞానం ఆ వెతవికి అస్సలు లేదు. సావిత్రిని ఎంత మందలించినా నా మాట వినే పరిస్థితిలో లేదు. తల్లిదండ్రులుగా మీ అమ్మాయి జీవితాన్ని కాపాడి చక్కదిద్దే బాధ్యత మీకుంది. మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తిస్తే మా ఇంటి పరువుని కాపాడిన వాళ్ళవుతారు. నీకో విషయం తెలుసా? ఈరోజు మీ అమ్మా నాన్న ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు వస్తున్నట్టు మీకెలా తెలుసు? తెలుసుకున్నది నీకు చెప్పాను. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తుంది ఎవరో తెలుసా? ఇందిర పిన్ని. ఆవిడకు మా అమ్మ నాన్నల్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఆవిడ మాట నువ్వు వినడం లేదని మీ అమ్మా నాన్నల చేత నీకు వార్నింగ్ ఇప్పించడం కోసం అయి ఉంటుంది. విశ్వనేదో చెయ్యాలన్న తన ప్రయత్నాలు ఫలించలేదని మీ అమ్మా నాన్నల చేత అతన్ని బెదిరించి కొట్టించడానికో లేదా ఇక్కడి నుంచి అతన్ని పంపించేయడానికో అయి ఉంటుంది. వాళ్ళని తీసుకురావద్దని నేనెంత చెప్పినా ఆవిడ వినలేదు. ఆవిడది క్రిమినల్ బ్రెయిన్ అని నేను నీకు చెప్పాను కదా. ఆలియా, మీ అమ్మా నాన్న వచ్చారని వెళ్ళి సావిత్రిని పిలుచురా. సావిత్రి తన గదిలో ఉంటే పిలుచుకొచ్చేదాన్ని, లేదా వీళ్ళని అక్కడికి తీసుకెళ్లేదాన్ని. కానీ తన గదిలో లేదు పిన్ని. లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏ బాల్కనీలోనూ ఉంటుంది. వెళ్ళి పిలుచురా. సావిత్రి విశ్వగదిలో ఉంది పిన్ని. వాళ్ళిద్దరూ అక్కడ ఉండగా నేను వెళ్ళడం బాగుండదు కదా. నొప్పులు తగ్గాయా విశ్వ? నువ్వు ఇలా సేవలు చేస్తుంటే తగ్గకుండా ఉంటాయా? నువ్వు పక్కనుంటే గుండెల్లో గుణపం దిగుబడినా హాయిగా ఉంటుంది తప్ప బాధ అనిపించదు. స్నానం చేస్తే కడుపు మీద ఉన్న కట్టు తడిచిపోతుంది. ఓ అరగంట తర్వాత వచ్చి వేడి నీళ్ళతో ఒళ్ళు తుడుస్తాను. నువ్వు నా కోసం ఏం చేసినా నాకు ఇష్టమే. కాదన్ను, వద్దని చెప్పను. సావిత్రి రా, నిన్ను చూడ్డానికి మీ అమ్మా నాన్న వచ్చారు. మీ వాళ్ళు నీకోసం అంత దూరం నుండి వస్తే పలకరించకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి? మీ వాళ్ళు ఇక్కడ ఉన్న రోజులు ఇంటి పనుల గురించి ఆలోచించకుండా మీ వాళ్ళతో సంతోషంగా గడుపు. ఏరా, ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నా? ఇంట్లో నీకేం పనిరా? పెళ్ళైన నా కూతురింటికి రావడానికి ఎంత ధైర్యం రా నీకు? ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నువ్వు నా జీవితాన్ని నాశనం చేసినప్పుడు కలగలేదా? నువ్వు నాకు ఎలాంటి అన్యాయం చేసావో ఇప్పుడు నీ కూతురి కాపురం కూడా అలాగే కూలిపోతుంది. ఏం జరుగుతుందో ఇక్కడే ఉండి చూస్తరించు. రేయ్, ఏమన్నావురా? నా కూతురికేమైనా జరిగిందో నరికి పోగులు పెడతాన్రా. నేను చెయ్యాలనుకున్న చేశాక జరిగిన దానికి షాక్తో నీ కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి. అప్పుడు కత్తి కాదు కదా, చేత్తో మంచినీళ్ళ గ్లాస్ కూడా పట్టుకోలేవు. ఇంకేం నరుకుతావు నన్ను? కృష్ణ, కృష్ణ, మీరు కృష్ణ రూల్లో ఉండడం ఆశ్చర్యంగా ఉంది. అది మీరేం చెప్పనక్కర్లేదు, నాకంతా అర్థమైంది.